మెల్లగా కాస్త కనపడాలి కదా. ఒక ఐటమ్ కూడా నమస్కారం మిత్రులారా, హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం. ఈ వాస్తుకు సంబంధించినటువంటి చాలా నాలెడ్జ్ మిస్ఇంటర్ప్రిటెడ్ వర్షన్గా నడుస్తుంది కాబట్టి ప్రత్యేకంగా అందులో శంకుస్థాపన అనేటటువంటి పద్ధతి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టివేయబడింది. ఈ రోజున ఇల్లు కట్టే ముందు భూమి పూజ చేసేటటువంటి టైంలో ఇటువంటిది శంకు అంటాము. ఇటువంటి శంకు ఆకారంలో ఉన్నటువంటి ఒక చిన్న మోడల్ని ఈ శంకు అన్నమాట. ఇటువంటి మోడల్ ఏం చేస్తున్నారంటే భూమి లోపల ఆ యొక్క పిట్టిని ఎక్స్కవేట్ చేయడం ద్వారా పాతి పెట్టి దానికి పూజా కార్యక్రమాలు చేసి దాన్ని ఫిల్ చేస్తున్నారండి. కానీ భూమి పూజ వేరు, శంకుస్థాపన వేరు. శంకుస్థాపన అనగా మనం కట్టుకునేటటువంటి ఇల్లు ఏదైతే ఉన్నదో అది ఏదో ఒక భౌగోళిక దిక్కున ఉండడం ద్వారా భూతత్వాన్ని తీసుకోవడం ద్వారా ప్రకృతికి ఇల్లు కనెక్ట్ అవ్వడము, తద్వారా మనం ప్రకృతి కనెక్ట్ అవ్వాలి అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసం ఏదైతే ఉన్నదో దాన్ని సాధించడానికి వాడేటటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఒక శంకు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఈ శంకు అనేది ఏంటండి, ఒక ఇన్స్ట్రుమెంటు. ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడడం ద్వారా మనం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నామో అది ఒక సామాన్యమైన గృహం కావచ్చు, ఒక దేవాలయం కావచ్చు, ఒక నగర నిర్మాణం కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కావచ్చు, ఒక లేఅవుట్ కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి మాసములలో మన యొక్క మేఘాలు అవన్నీ లేకుండా స్కై క్లియర్గా ఉన్న టైంలో మధ్యాహ్నము ఉదయము రెండు చేయడం ద్వారా మనం సాధించేటటువంటి తూర్పు పడమర లైన్ అన్నమాట. దానికి ఈ శంకుస్థాపన, ఈ శంకు అనేది వాడతారు. సో స్థాపన అనే దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఫైండింగ్ ద ట్రూ డైరెక్షన్ అని చెప్పి అర్థం అన్నమాట. సో నేను ఈ విషయంలో ఇవన్నీ సీక్రెట్స్ ఆఫ్ ద విశ్వబ్రాహ్మణ క్లాన్. అంటే ఒక ధర్మాన్ని ఇంటికి వాడచ్చు, గుడికి వాడచ్చు, శిల్పానికి వాడచ్చు. అటువంటి ధర్మాన్ని ఒక గురుముఖంగా ముందుకు తీసుకెళ్లే పరంపర నేను సమాజంలో భ్రష్టు పట్టిపోయిన ఈ విధానానికి స్వస్తి పలకడానికి ఈ యొక్క ధర్మాన్ని విశదీకరించవలసి వస్తుందన్నమాట. సో ఈ విషయంలో నా టీచర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కానీ, గణపతి స్థపతి బ్లెస్సింగ్స్, మహామునిమయన్ ఈ పరంపరను తీసుకెళ్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబాల అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. నేను తప్పనిసరిగా ఈ యొక్క జ్ఞానాన్ని డిస్క్లోజ్ చేయవలసి వస్తుంది. అంటే శంకుస్థాపనకు సంబంధించి ప్రతి అంశాన్ని గురుదేవుల ద్వారా నేర్చుకున్నది కావచ్చు, నేను పరిశోధన ద్వారా నేర్చుకున్నది కావచ్చు, ఉన్న వాస్తవం వేదాల్లో చెప్పింది కావచ్చు, ఈరోజు తూచా తప్పకుండా ఒక 7-8 వీడియోస్లో నేను చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో నేను ఈ యొక్క శంకు అనే ప్రమాణము టీచర్స్ చెప్పినటువంటి 3-4 ప్రమాణాలు, ఒక ప్రమాణాన్ని నేను ఎంచుకున్నాను. ఆ ఎంచుకున్న దాంట్లో ముఖ్యం ఏంటంటే జ్ఞానం యొక్క డైమెన్షన్స్. దీని యొక్క ఈ యొక్క వీడియోలో చెప్పి శంకుస్థాపన ఎలా చేస్తారనేది ఒక చిన్న చిన్న వీడియోస్ చెప్పడం ద్వారా ఫైనల్గా మన దిక్కును సాధిస్తామండి. సో ఇది శంకు చూసినప్పుడు ఈ రకంగా కింద కొంత ఉండి ఈ రకంగా ఉండి పైకి వచ్చే కొద్దీ ఒక ట్యాపర్గా వచ్చి ఒక సర్టెన్ హైట్గా ఉందన్నమాట. సో ఇక శంకులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి మనం నచ్చినట్టు తీసుకున్న కొలతలు కాదు. ఒక ప్రకృతి యొక్క వైబ్రెన్సీ అనేది ఒక స్కేలు స్థాపత్యవేద ధర్మంలో ఆయాది గండంలో మనం వాడతాము. ఆ రకంగా ప్రకృతి స్కేల్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ప్రకృతి స్కేల్కి యొక్క ప్రతిరూపమే ఈ యొక్క శంకు అండి. ప్రకృతిలో ఉన్న ఏదైతే వైబ్రెన్సీ ఉన్నదో ఆ యొక్క వైబ్రెన్సీని
ఒక ఇన్స్ట్రుమెంటల్గా తీసుకొని మనం ఆ యొక్క వైబ్రెన్సీనే ఇంటిలోని యూనిట్స్ కింద కన్వర్ట్ చేస్తామండి. సో ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క డైమెన్షన్స్ యొక్క ఆ యొక్క పద్ధతి ప్రకృతి యొక్క పద్ధతికి ఆ రకంగా మనం పోల్చబడుతుంది అనమాట. ఆ రకంగా ప్రకృతిలోని వైబ్రెన్సీ ఇంటి లోపల కానీ ఒక ఎంక్లోజర్ స్పేస్కి వల్ల కానీ ఒక దేవాలయంలో కానీ మనం చేయగలుగుతాము. సో అందువల్ల దీనిని ఒక కిష్కుహస్త ప్రమాణం హైట్ కింద తీసుకున్నాం అనమాట. కిష్కుహస్త ప్రమాణం అంటే కింద బేస్ దగ్గర నుంచి ఈ యొక్క హైట్ వర్టెక్స్ వరకు మనకు ఉన్నదాన్ని ఒక కిష్కు ప్రమాణ హైట్ అనమాట. అంటే ఈ యొక్క సెంటర్ నుంచి మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క సెంటర్ ఈ యొక్క మధ్య భాగం అనుకునేటప్పుడు ఈ యొక్క సెంటర్ నుంచి మనం కొలిసినప్పుడు మనకి 24 అంగుళాలు అనమాట. ఒక కిష్కు ప్రమాణం అంటే 24 అంగుళాలు. కానీ ఇక్కడ అంగుళం అనేది ఇంగ్లీష్ ఇంచు కాదండి, శాస్త్రబద్ధంగా ఇచ్చేసేది. ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటంటే మనం ఒక శాపత్యవేద ధర్మంలో వాడేది ఉత్తమమైనటువంటి అంగుళ అనమాట. అంటే ఒక్క అంగుళము మరియు 3 దారాలు. అంటే ఒక అంగుళాన్ని ఇంగ్లీష్ ఇంచుని తీసుకొని ప్లస్ అదే ఇంగ్లీష్ ఇంచులోని ఇంకొక 3 దారాలు అంటే 3/8 తీసుకోవడం ద్వారా 1 ఇంచు 3/8 ఏదైతే ప్రమాణం వస్తుందో ఆ యొక్క ప్రమాణాన్ని మనము ఒక అంగుళా కింద లెక్కేస్తాం అన్నమాట. సో ఆ రకంగా తీసుకునేటప్పుడు దీని యొక్క హైటు 33 అంగుళాల ప్రమాణం అన్నమాట. అదే రకంగా దీని యొక్క బేసిక్ కూడా శాస్త్ర ప్రమాణకంగా తీసుకోవాలి. దీని యొక్క హైట్ అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి ఈ యొక్క డయామీటర్ కొలత కూడా మనం నిర్దేశిస్తాం. ఈ యొక్క డయామీటర్ కొలత కూడా ఇంపార్టెంట్. అదే రకంగా ఈ యొక్క డయామీటర్ కొలత కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది కిష్కుని తయారు చేసే పద్ధతి అన్నమాట. కిష్కుకి చాలా రకాలుగా పలానా కలపనే వాడాలని కూడా చెప్పు ఉన్నారు. అది ఫర్దర్గా అన్నీ అయిపోయిన తర్వాత కొంతకాలం అవి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ రకంగా ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో ఇది ఏదైతే ఈ సర్కంఫరెన్స్ ఉన్నదో ఇక్కడ నేను పెట్టినప్పుడు ఆ సర్కంఫరెన్స్లో ఇది ఇమిడిపోయిందండి, అర్థమైందా? సో ఇది ఈ కిందన ఈ యొక్క సర్కంఫరెన్స్ అనేది మనం తీసుకునేటప్పుడు దీని యొక్క డయామీటర్ అనేది 5 అంగుళాలుగా, ఈ పైన దీని యొక్క డయామీటర్ అనేది 1 అంగుళంగా మనం తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ యొక్క గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ యొక్క డయామీటర్ సంబంధించి పైన ఉన్న డయామీటర్ సంబంధించి ఇది 5 అంగుళాస్, ఇది 1 అంగుళ ప్రమాణము, బేస్ 5 అంగుళాస్ డయామీటర్ ప్రమాణము, ఎత్తు 24 అంగుళాల ప్రయాణం అన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క పై బేస్కి సంబంధించి చెప్పుకున్నప్పుడు ఇది 1 అంగుళ కింద తీసుకున్నాము. సో వర్టెక్స్ ఆఫ్ ద శంకు అంటే ఇది 1 అంగుళ డయామీటర్, అంటే 1 అంగుళ డయామీటర్ అన్నమాట. ఇది 1 అంగుళ ప్రమాణం, ఇది 1 అంగుళ ప్రమాణం అన్నమాట. 1 ఇంచు 3/8 ప్రమాణం అంటే ఇది 1 అంగుళ, 1 అంగుళ. అదే రకంగా 1 అంగుళ అనేది మనం చెప్పాము ఇంగ్లీష్ ఇంచెస్కి 1 ఇంచు 3/8 ప్రమాణానికి సమానం అన్నమాట. చాలా చోట్ల ఇది 3/4 ఇంచు కానీ కూడా వాడుతుంటారనమాట. మరి ఆ ప్రమాణము వాటి సంగతి తెలియదు అనమాట. కానీ పూర్ణంగా యూనివర్సల్గా 1 అంగుళ అంటే 1 ఇంచు 3/8 అనేది తీసుకొని ప్రపంచంలోని మహా మాన్యుమెంట్స్, ఒక బృహదీశ్వర టెంపుల్ కానివ్వండి, ఒక యాంకర్ వాట్ కానివ్వండి, పిరమిడ్స్ కానివ్వండి, ఆగ్రా తాజ్మహల్ కానివ్వండి, వాటికన్ సిటీ పీటర్ బాసిలికా చర్చ్ కానివ్వండి, ఏవైనా సరే ఈ ప్రమాణంతో చేసిందే అనమాట. సో ఈ హైట్ దీని యొక్క డయామీటర్ ఇది ఉంటుంది. ఈ 5 అంగుళాస్ అని చెప్పాను కదా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ప్రమాణం ఎంత అండి? ఇది 5 అంగుళాస్. ఎక్కడ దాకా? ఇక్కడ దాకా దీని యొక్క డయామీటర్ అనమాట. ఇది 5 అంగుళాస్. ఎటు చూసినా సరే 5 అంగుళాస్ అనేది ఇక్కడ మనకు ఉందన్నమాట. ఓకే. సో అదే రకంగా ఇక్కడ చూడండి, బేస్ ఆఫ్ ద శంకు 5 అంగుళాస్. 5 ఇంటూ అంగుళ అంటే ఇంగ్లీష్ అంగుళ కాదు, 1 ఇంచు 3/8. సో 5 అంగుళాస్ ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ అంగుళాలకి ఎంతకి సమానం? అది 6 ఇంచెస్ 7/8 ఆఫ్ an ఇంచుకి సమానం అనమాట. సో ఆ రకంగా ఇవి నేను ఇప్పుడు టేప్లో కూడా చూపెడతాను. అదే రకంగా హైట్ ఆఫ్ ద శంకు 24 అంగుళ.
24 అంగుళ ఇంటూ 1 ఇంచ్ 3/8 33 ఇంగ్లీష్ ఇంచెస్ వచ్చింది. యాక్చువల్గా దీన్ని మనం ఏ ప్రమాణం అంటామంటే కిష్కు హస్త ప్రమాణంలో మనం తీసుకున్నాం అనమాట. ఈ 33 ఇంచెస్ అనేది ఈ కిష్కు హస్తాకి సమానం అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఈ 5 అంగుళాస్ ఇక్కడ చెప్పినటువంటి 6 ఇంచెస్ 7/8 ఉన్నదా, అదే 1 అంగుళ 1 ఇంచ్ 3/8 ఉన్నదా అనేది నేను ఇక్కడ మీకు దయచేసి చూపెడతానండి. సో టేప్ అనేది మనం ఒక 2 అంగుళాలను వదిలిపెడదాము. 2 అంగుళాలు వదిలిపెట్టడం వల్ల మనం 6 ఇంచెస్ 7/8 అలా 8 ఇంచెస్ అనేది మనకి ఇక్కడ కనపడాలండి. మీరు ఎగ్జాక్ట్గా ఇన్సైడ్ టు ఇన్సైడ్ మనం చూసినప్పుడు ఇవ్వండి ఈ ప్రమాణం దగ్గరికి, నా గోరుమానం దగ్గరికి అంటే 7 దారాలు 2 అంగుళాలు వదిలిపెట్టాం కాబట్టి 8 ఇంచెస్ 7/8 దగ్గర కరెక్ట్గా ఈ యొక్క ఇది ఉంటుందన్నమాట. సో ఈ ప్రమాణంలో మనం బేస్ తీసుకున్నాము. అలాగే 1 ఇంచ్ 3/8 అనే ప్రమాణం మనం ఇక్కడ తీసుకునేటప్పుడు 1 ఇంచ్ 3 దారాలు, 1 ఇంచ్ 3 దారాలు ఇక్కడికి 1 ఇంచ్ 3 దారాలకి అది సరిపోయిందన్నమాట. సో ఇక్కడ ఇది మనం చేసే ముందు ఇది ఎంత ఎత్తుందో అంత అటుపక్కన అంత డయామీటర్ మనం తీసుకోవాలి. దానికి డబల్ రేడియస్ మనం తీసుకోవడం ద్వారా కనీసము 33 అంగుళాలు, ఒక 10 అడుగులు ఈ సెంటర్ చేసుకొని ఇటు చూసినా సరే అటు ఒక 5 ఫీట్ ఇటు ఒక 5 ఫీట్ 10 ఫీట్ ఉండేటట్టు ఒక స్క్వేర్గా తీసుకొని మనం ఏం చేయాలి, ఒక లెవెల్గా ఉండాలి. దేవుడి వల్ల మా ఇల్లు ఒక లెవెల్గా చేయించానండి. ఇది ధర్మాన్ని చెప్పడమే కాదు, ఈ ఆచరించడం అనే దాంట్లో కూడా మనం చూసినప్పుడు మా ఇల్లు ఒక లెవెల్గా చేయించడం అనేది జరిగిందనమాట. సో ఒక లెవెల్గా చేయిస్తే ఆ బబుల్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ సెంటర్లో ఉంటుందండి. అంటే ఒకసారి సో మనం చేసినప్పుడు ఇంత పక్కాగా నేలంతా లెవెల్ చేసిన తర్వాత ఈ శంకుని తీసుకొచ్చి మనం ఒక ఎగ్జాక్ట్గా ఒక ప్లేస్ ఎంచుకొని దానికి మనం ఈ రకంగా సెంటర్గా చేయాలంటే ఎక్స్పెరిమెంట్ కంటే ముందు మనం తీసుకోవాల్సిన ఇదేంటి, భూమి మనం ఏదైతే ల్యాండ్ వర్క్ చేస్తున్నామో ఒక 10/10 దాని చుట్టూ ఒక లెవెల్గా ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. తీసుకుని దీన్ని ప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత సూర్య ఉదయం అయినప్పుడు సన్ రేడియేషన్ ఆయన ఒక కాంతి దీని మీద పడినప్పుడు షాడో అక్కడి నుంచి నడుస్తూ ఇలాగ సర్కిల్ మీదకి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే దీని చుట్టూ సర్కిల్ ఏ రకంగా గీయాలి, దాని ప్రమాణం ఏంటి అనేది తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ప్రతిదీ ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందువల్ల మనం వాడేటటువంటి స్కేల్ కానీ ఇవన్నీ మీరు జనరల్గా బయట ఎక్కడ ఉండవండి. ఇంత లెంత్ స్పెసిఫిక్గా ఫ్రీమాన్స్లో దొరుకుతుందన్నమాట. అదే రకంగా ప్లంబ్ చూడండి ఎంత క్లియర్గా ఉండదో. ఇంత యాక్యురేట్ రావడానికి ఎంత యాక్యురసీగా ఉన్న ఐటమ్స్ మనం వాడాలి. అదే రకంగా మూలమట్టం, ఒక ఇంజనీర్ మూలమట్టం అండి. పేరుకి మూలమట్టం టెంపరీగా పెట్టడానికి ఇచ్చేస్తాం, కానీ గ్రౌండ్లో 3, 4, 5 పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే రకంగా ప్రతిదీ లెవెల్గా ఉండాలి కాబట్టి